నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ దురంధరుడు మారుతున్న కాలాలకు అనుగుణంగా సాంప్రదాయ వ్యవసాయ సాగులో నూతన వరవడులు అవలంబిస్తూ రసాయన ఎరువులు వాడడం వద్దు, ఆర్గానిక్ ఎరువులు వాడడం ముద్దంటూ రైతులకు తన అనుభవాలను తెలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్న చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ మల్లేశ్వరం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు బొంతు శ్రీనివాసరావుతో న్యూస్ 24 తెలుగు ఫేస్ టు ఫేస్. లింగపాలెంలోని మల్లేశ్వరంలో మనం ఉన్నాం. సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొంతు శ్రీనివాసరావు గారు, అలాగే వ్యవసాయంలో అనేక కీలకమైన యాజమాన్య పద్ధతుల్ని అవలంబిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో నూతన వంగడాలను ప్రవేశపెట్టి సాటి రైతులకు ఆయన యొక్క అనుభవాలను నేర్పుతూ రైతులు సంక్షేమమే తన ధ్యేయంగా భావిస్తూ ఇప్పటివరకు వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గంలోని అనేక ఉన్న గ్రామాల్లో మొక్కజొన్నలో కనీసం ఒక 10-15 కంపెనీల వరకు మాకు విత్తనాలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఇందులో ఆడ మగ అనే క్రాసింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇది హైబ్రిడ్ H1 బ్రీడ్గా దీన్ని తీసుకుని మరుసటి సంవత్సరానికి రైతులకి హైబ్రిడ్ సీడ్ 1గా ఇస్తారు. వీటిపై ఆయనకున్న అనుభవాలు, ఆయన ఇప్పటి వరకు ఎన్ని రకాల వంగడాలు చేపట్టారు మొక్కజొన్నలో. దాంతోపాటుగా మొక్కజొన్నే కాదు, ఇటు పామాయిల్ కానీ ఇటు మామిడి తోట కానీ చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా పండించేట్లో మామిడి కూడా ఒకటి. నూజివీడి తర్వాత ఏలూరు జిల్లాలో చెప్పుకోవాలంటే మామిడి తోటలే ఎక్కువ. మామిడి తోటల్లో కూడాను అనేక సస్యరక్షణ చర్యలు పాటిస్తూ అనేక మందికి ఆయనకున్న అనుభవాన్ని చెప్తూ రైతులను ముందుకు తీసుకెళ్ళిన మన శ్రీనివాసరావు గారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు బొంతు శ్రీనివాసరావు, మల్లేశ్వరం గ్రామం, సింగూడెం పంచాయతీ, లింగపాలెం మండలం, ఏలూరు జిల్లా. మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాం. సుమారు 86 నుంచి. అప్పుడు మేము వేసినప్పుడు మొక్కజొన్న కమర్షియల్ ఉండేది, తర్వాత సీడ్ వచ్చింది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఎకరానికి 20 నుంచి 10 బస్తాలు పండటం గగనంగా ఉండేది. ఇవాళ ఎకరానికి 40 బస్తాలు దిగుబడి వస్తుంది సీడ్లు. ఆడమగ మొక్కజొన్న సీడ్ కంపెనీ వాళ్ళు దాదాపు 20 కంపెనీ. ఈ సీడ్లో కొన్ని మెయిన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఇది వరకు షెల్లింగ్ చేసేవాళ్ళం పాత పద్ధతుల్లో. మొక్కజొన్న పట్ల ఎండబెట్టి కళ్ళ మీద ఆరబెట్టి షెల్లింగ్ చేసి బత్తాలకి ఇచ్చి వేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డ్రైయర్స్ కట్టి పచ్చిపట్ట ఇసుకెళ్ళి డ్రైయర్లో హీట్ చేసుకుని దాన్ని మ్యాచరు కరెక్ట్ చేసుకుని షెల్లింగ్ చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు 25 బస్తాలు పండించిన వాళ్ళం ఇవాళ 40 బస్తాలు పండించగలుగుతున్నాం. కానీ కాకపోతే ఇవాళ 40 బస్తాలు పండించినా కూడా అంతంత మాత్రంగా అనిపిస్తుంది పరిస్థితి. ఆ రోజుల్లో 25 బస్తాలు పండించినా ఇదే ఖర్చు తక్కువ ఉండేది. ఇవాళ 40 బస్తాలు పండించే వరకు ఖర్చు విపరీతంగా ఉంటుంది. మెయిన్యూర్ కానివ్వండి, యంత్రాల వల్ల కానివ్వండి, లేబర్ ఖర్చు కానివ్వండి, కొంచెం బాగా పెరిగిపోవటం వల్ల ఇవాళ మనకి 40 బస్తాలు పండినా 40 అనిపిస్తుంది. ఈ మొక్కజొన్న కంపెనీలు కూడా ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా రేట్లు పెంచే టన్ను 30,000 నుంచి 40,000 వరకు కంపెనీలు బట్టి ఈ సంవత్సరం కొంచెం రైతుకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాం. కాకపోతే తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. వీటికి రసాయన మందులు, పై స్ప్రేయర్లు, కింద మందులు కూడా భూమిలో కొంచెం ఇదయ్యి ఎక్కువగా మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ కొంచెం వాడకం విరివిగా పెరిగింది. వీటికి తోడు మెయింటెనెన్స్ కూడా, లేబర్ మెయింటెనెన్స్ అవని, యంత్రాల మెయింటెనెన్స్ అవని ఖర్చులు పెరిగి ఇదవటంలో ఈ సంవత్సరం కంపెనీలు కూడా టన్ను 40,000 దాకా ఇస్తున్నాయి. దీనివల్ల ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా ఉంటుంది అనుకుంటున్నాం. కొన్ని కంపెనీలకి రెస్ట్ ఎక్కువగా వస్తుంది. ఈ రెస్ట్ మందులు కొడటంలో లీటర్ వచ్చి 1,500, 3,000 చేయటంలో కొంచెం మనకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఖర్చు. దీనివల్ల రైతు కొంత నష్టపోయే విధానం కూడా. రెస్ట్ వచ్చిన చేను దిగుబడి తగ్గిపోద్ది. మెయిన్ ఏంటంటే దిగుబడి కాయదు రెస్ట్ వచ్చిన చేలు. రెస్ట్ లేకుండా మనం పండించగలిగితే 40 బస్తాలు ధీమాగా పండించగలం.
దీనివల్ల మనం రైతు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది మొక్కజొన్న వల్ల. మా ఏరియాకి వచ్చి మెట్ట ప్రాంతం అవటంలో పెద్ద పామ్ ఆయిల్ కానీ లేకపోతే కొబ్బరి కానీ ఇటువంటి వాణిజ్య పంటలకు తక్కువ. మా ఏరియా ఎక్కువ శాతం మొక్కజొన్న తప్పితే మామిడి ఇటువంటి పైర్లే ఎక్కువ మా ఏరియాలో పండిస్తాం. దీనివల్ల ఇది వరకు మేము స్టార్టింగ్ వ్యవసాయం చేసేటప్పుడు పశువుల ఎరువు మీద ఆర్గానిక్ మెన్యూర్తో పంటలు పండించేవాళ్ళం. మాకు సుమారు 30 పశువులు ఉండేవి. ఈ తోటలన్నిటికీ ఎరువుగా వాడటం వల్ల మాకు భూసారం బాగుండి ఈ ఆర్గానిక్ పద్ధతిలో మెన్యూరు వచ్చేది. దిగుబడి తక్కువ ఉన్నా మనకి హెల్త్ పరంగా కానీ వీటికి కానీ అన్నిటికీ మంచిగా ఉండేది. ఇవాళ పశు సంపద అంతా నశించిపోయింది. ఎవరికాళ్ళు మేపలేక ఈ పశువుల్ని మెయింటైన్ చేయలేక పశు సంపద అంతా అంతరించిపోయి మెన్యూస్ మీద రసాయనికాల మీద ఆధారపడటం, ఈ భూసారం కూడా నిస్సారం అవటం, ఈ భూమి అంతా ఇదైపోతుంది. ప్రభుత్వం వారు కూడా ఆర్గానిక్ మెన్యూర్ మీద భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మన రైతులను కూడా ఆర్గానిక్ మెన్యూర్ వాడి భూసారాన్ని నిలబెట్టి మన హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఆర్గానిక్ పంటలు వాడటం వల్ల మనం అందరం కూడా ఆర్గానిక్ వైపు వెళ్ళటం అనేది మనకి చాలా ఉపయోగకరమైంది. కొన్ని సంవత్సరాలకి రసాయనాలు ఇలాగే వాడకుండా పోతే భూమి నిస్సారం అయిపోయి పంటలు పండిన పరిస్థితి మనకు ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల మనం ప్రభుత్వ ప్రోత్సాహం ఆర్గానిక్ మెన్యూర్ వాడే వాళ్ళకి రైతు ప్రోత్సాహానికి కల్పించి కొన్ని బెనిఫిట్స్ ఇస్తే ప్రతి రైతు కూడా ఆర్గానిక్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం గట్టిగా తోడ్పాటు కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి రైతు కూడా ఇప్పుడు ఆర్గానిక్ వల్ల వరి పొలం ఉంది సపోజ్, సేమ్ ఆర్గానిక్ మెన్యూర్ వల్ల వాడితే 15-16 బస్తాలు వస్తుంది. ఇదే రసాయన పద్ధతిలో వాడితే 40 బస్తాలు వస్తుందని ఏ రైతు కూడా ఈ ఆర్గానిక్కి వెళ్ళే మొగ్గు చూపుకోకుండా రసాయన ఎరువులకే మొగ్గు చూపుతున్నాడు. కానీ ఈ ఆర్గానిక్ మెన్యూర్ కూడా నిదానంగా అలవాటు చేసుకుంటూ వెళ్తే క్రమేపీ 30 బస్తాలకి వెళ్ళే అవకాశం ఉందని మన అగ్రికల్చర్ వారు సజెషన్ ఇస్తున్నారు. కానీ అది రైతుకి 16 బస్తాలే స్టార్టింగ్ అన్న వరకే రైతు అందుకు అంగీకరించట్ల. రసాయనాలకు వెళ్తే 40 బస్తాలు వస్తున్నాయి, మనకి 16 బస్తాలు ఇస్తే మనకి గిట్టుబాటు ఏమవుతుంది అనే దానికోసం ఇది అవుతుంది. అందులో కూలీలు ఖర్చు మన ఇప్పుడే మిషనరీ ద్వారా మొత్తం మొక్కజొన్న విత్తనాలు పెట్టడానికి కూడా మిషన్ ద్వారానే చక్కగా మనం ఎంత వేయడం కావాలంటే అంత వేయడం పెట్టుకుంటా దాన్ని ఇచ్చేస్తుంది మిషనరీ కూడా. దానివల్ల కూడా మనకు కొంత ఖర్చు తగ్గుతుంది. కూలీలుగా పెట్టాలంటే 10 మంది కూలీలు పెట్టాలి. అదే మిషన్ ద్వారా పెట్టాలంటే ఒక మనిషి అయితే 2-3 ఎకరాలు పెట్టేయగలడు. దానివల్ల ఇది కూడా మనకి రూట్ ఇది కూడా ప్రతి 2 అంగుళాలకు 3 అంగుళాలకు మనం సెట్ చేసుకున్న ప్రకారం పెడుతుంది. అది అదొక బెనిఫిట్ అయింది. కాకపోతే మళ్ళీ కలుపు మందులు ఇవన్నీ విచ్చలవిడిగా కొడతంలో కూడా భూమి నిస్సారం అయిపోతుంది, కల్తీ అయిపోతుంది భూమి అంతా. మనం పొట్టలో ఇరుపుడికి వచ్చేసరికి రెస్ట్కి వాడిన మందులు బాగా విపరీతమైన ఖర్చు పెరిగిపోవటంలో ఇరుపుడికి వచ్చేసరికి కూడా బాగా ఖర్చు మెయింటెనెన్స్ ఎకరానికి 7,000-8,000 ఇవ్వటానికే కూలీలకి అవుతుంది. ఇంకా మిషనరీలు పెరిగి దాని ద్వారా మనకి ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే రైతుకి ఎంతో మేలు జరుగుతుంది అనేది నా ఆశాభావం. ఇప్పుడు మా మామిడి తోటలు ఉన్నాయి. నా చిన్నతనంలో నేను 86లో మామిడి తోటలలో ఇది చేసినప్పుడు మేము ఒకసారి దున్ని సూపర్ చల్లేవాళ్ళం, రసాయన మందులు వాడేవాళ్ళం కాదు. తర్వాత మామిడికి స్ప్రే అంటూ తెలిసేది కాదు మాకు. అది 88-89 నుంచి లైట్గా ఎప్పుడన్నా ఒకసారి మందు కొట్టేవాళ్ళం పూత వచ్చే టైంలో. కానీ ఇప్పుడు పూత వస్తాకే 2-3 సార్లు మందు కొట్టాల్సి వస్తుంది. పూత వచ్చాక మంగు రాకోకుండా, ముడ్డి పుచ్చి రాకోకుండా, ఈ తేనె మంచు పురుగు రాకోకుండా ఇంచుమించు 10-12 స్ప్రేలు మిరపతోట కొట్టినట్టు కన్నా ఎక్కువ కూడా మామిడి తోటకి స్ప్రేలు చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే మనం రైతు ఇదివరకు మేము కాయ కోసేటప్పుడు తయారైనప్పుడు కోసి మార్కెట్కి వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కాయ జీడి ముదరతంతో కాయ కోయటం, రసాయనాలు ముంచి దాన్ని ఎల్లో కలర్ తేయటం, టేస్ట్ ఉండలేదు. తర్వాత దాన్ని తినటం వల్ల కూడా మన హెల్త్గా కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అంతా మార్పు అప్పటికి ఇప్పటికే చాలా మార్పులు ఈ రసాయనాల వల్ల మనలో చాలా మార్పులు మనుషుల్లోనూ పెరుగుతున్నాయి, మన ఆరోగ్యపరంగానూ ఇదవుతుంది. ఈ ఖర్చులు విపరీతమైన పెరగటంలో మనం రైతు కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం వచ్చింది.
దాన్ని బట్టి ప్రభుత్వం వారు కొంత ఈ ఆర్గానిక్ మెన్యూర్ వైపు రసాయనాలు గోమూత్రం గోపేడ ఇవన్నీ కలిపి స్ప్రేలకు ఇవ్వటం, ఇవన్నీ ఆర్గానిక్ పద్ధతుల్లో ప్రతి ఊరికి ఒక ఆర్గానిక్ సజెషన్కి ఒక మనిషిని ప్రభుత్వం ఏర్పాటు చేసి దీన్ని గట్టిగా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మన హెల్త్ పరంగా కానీ ఇది కానీ భూమిలో నిస్సారం అవ్వకోకుండా సారవంతమైన భూములుగా మిగిల్చుకుంటా కానీ ఉపయోగపడతాయని నా అభిప్రాయం. మనం ఇదే విధంగా రసాయనాలు వాడుకుంటూ పోతే రేపు మన పిల్లల తరానికి అసలు పంట పండే ఇదే ఉండదని చెప్పి నా అభిప్రాయం. దీని మీద ప్రభుత్వం వారు కొంచెం గట్టిగా దృష్టి పెట్టి దీని మీద ఆర్గానిక్ మీద కొంచెం ఇది చేస్తే బాగుంటుందని నాది అభిప్రాయం. గవర్నమెంట్ ప్రతి రైతు వారీగా ఆర్గానిక్ మేరు మీద ప్రోత్సాహాలు అందించి రైతుని వెన్ను తట్టి ముందుకు నడిపించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా చేయనాడు ఇవాళ మన కల్చరే పాడైపోయే విధానం ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం. ప్రభుత్వం వారు దీని మీద చాలా మంచి కాన్ఫిడెన్స్గా ముందుకొచ్చి చేస్తే చాలా ఇదవుతుంది. ఇవాళ కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే యువత కూడా నూతన పద్ధతులను అనుభవించి ఈ రసాయనాల వాడకాలు తగ్గించి ఆర్గానిక్ మెన్యూర్ మీద మనం వెళ్ళదలుచుకుంటే వెళ్ళితే కనుక మన హెల్త్ పరంగా బాగుంటాయి, భూములు రక్షించిన వాళ్ళు అవుతాం. చదువుకున్న వాళ్ళు యువత కూడా ఇవాళ కొత్తగా వ్యవసాయాలుగా వస్తున్నారు, వ్యవసాయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉద్యోగాలు మానేసి కొంతమంది వచ్చి వ్యవసాయాల మీద దృష్టి పెడుతున్నారు. అది ఓకే, చాలా మంచిది. దేశానికి రైతే వెన్నుముక్క కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం మీద దృష్టి పెట్టి చేయాలి. అన్నదాత లేనిది మన భారతదేశం 70% వ్యవసాయ దేశం. అందుకని మన చదువుకున్న యువత కూడా వ్యవసాయం మీద దృష్టి పెట్టి కొత్త పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి అన్నదాతగా పేరు తెచ్చుకుని దేశానికి ఆహారం పండించి వెన్నుముగ్గా నిలవాలని కోరుతున్నాను. కాకపోతే ప్రభుత్వం కూడా స్పందించి దీనికి ప్రోత్సాహాలు ఇవ్వాలి. రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అంటారు, కానీ రైతుని జై జవాన్ జై కిసాన్ అంటమే తప్ప రైతు పరిస్థితి ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. ఈ పంటలో పండించేటప్పుడు అకాలిక వర్షాల వల్ల కానీ వాతావరణ మార్పుల వల్ల కానీ వడగళ్ల వానలు కానీ విపరీతమైన అగ్గుల వల్ల కానీ రకరకాల వాతావరణంలో మార్పులు చేర్పులతో పంటలు కూడా చాలా ఇదవుతున్నాయి. క్రాప్ ఇన్సూరెన్సులు కంపల్సరీ అమలు చేయాలి. ప్రభుత్వం ఖర్చులతోనే రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలి ప్రభుత్వమే. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఈ అకాల వర్షాల వల్ల కానివ్వండి, వడగళ్ల వానల వల్ల కానివ్వండి, ఈ రకరకాల తెగుళ్ళ వల్ల కానివ్వండి వచ్చిన పంటకు నష్టం ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇన్సూరెన్స్ల ద్వారా రైతు ఆశాజనకంగా ముందుకెళ్తాడు, ధైర్యంగా వ్యవసాయం చేయటానికి వస్తుంది. రైతు వ్యవసాయం చేస్తే వాళ్ళ విత్తనం పెట్టి నుంచి పంట చేతికి వచ్చి రైతు చేతిలో డబ్బు వచ్చే వరకు ప్రతిరోజు దినదనగండమే రైతుకి వచ్చేది. ఆ ఇబ్బందిని గమనించి కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి రైతుని ముందుకు నడిపించి ప్రభుత్వం వారు చేస్తే ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైతు దీనికి తోడు వ్యవసాయంలో ఇంకొక పార్ట్ ఏంటంటే మనకి కరెంటు, విద్యుత్తు. ఈ విద్యుత్తు పోయిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇవాళ రైతు నానా ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఈ సంవత్సరం అధికంగా వర్షాలు పిడుగుల వల్ల ట్రాన్స్ఫారాలు చాలా మటుకు ఇదయ్యాయి. ప్రభుత్వానికి మన డిపార్ట్మెంట్ని ట్రాన్స్ఫారాలు అడిగితే లేవు అంటున్నారు. ఎందువల్ల లేవు అంటే గత ప్రభుత్వం చేసిన 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ₹1 గవర్నమెంట్కి కట్టపోవడంలో వాళ్ళు మనకి ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెటీరియల్ కానీ ఏమి అందించుకోకుండా పాత బకాయి కడితేనే మేము ఇస్తామనే కండిషన్స్లో వాళ్ళు ఆపు కూర్చున్నారు. ఇవాళ మన ప్రభుత్వం బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ ఏర్పరిచి ఆ బడ్జెట్లో ఇంత డబ్బుని కేటాయించి ఇప్పుడు కట్టి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకోకుండా ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కోసం కరెంట్లో నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇచ్చి ఏది పోయినా కానీ 24 అవర్స్లో మనకి రైతు చెయ్యికి హెల్ప్ఫుల్గా ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్లు కానీ అయిపోయిన 24 గంటల్లో ఏర్పాటు చేసేటట్టయితే రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ సపోజ్ ట్రాన్స్ఫార్మర్ పోయింది, చేను పూత ఖాతా మీద ఉంది, వేరుశెనగ వేసాం, వేరుశెనగ చేను పూత కింద ట్రాన్స్ఫార్మర్ పోయింది. 10 రోజులు వాటర్ లేకపోతే చేను మాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
అలా కాకుండా ట్రాన్స్ఫారం పోయిందని డిపార్ట్మెంట్ మెసేజ్ ఇచ్చిన 24 అవర్స్లో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయగలిగితే రైతు నష్టపోకుండా ఉంటాడనేది నా అభిప్రాయం. అదే 15 రోజులు 20 రోజులు ట్రాన్స్ఫారం మార్చకుండా ఇబ్బంది పెట్టినప్పుడు పొలం పోయాక ట్రాన్స్ఫారం మార్చినా అంత ఉపయోగం ఉండదు. దీని మీద ప్రభుత్వం వారు స్పందించి విద్యుత్ శాఖలో ఉన్న లోపాలను సవరించి ముందుగా రైతుకి హెల్ప్గా ఉండేటట్టుగా డిపార్ట్మెంట్ని హెచ్చరించి పై అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ కానీ ఉన్న కింద స్థాయి అధికారులందరి మీద కూడా కొంచెం రియాక్షన్ తీసుకుని పర్యవేక్షణ చేసి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి రైతుకు అండగా నిలబెట్టి ఏ సమస్య వచ్చినా 24 అవర్స్లో మేము ఉన్నాం, మేము చేస్తామనే భరోసా కల్పించి రైతుని ముందుకు నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉందని వివరిస్తూ, ఇలా చేసినప్పుడు రైతు కూడా కొంచెం ఆనందదాయకంగా ఉంటాడని, ఇబ్బందులు లేకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ 24 వారికి ధన్యవాదాలు.